అమ్మా ఏం పేరు మీ పేరు? రాజనాల కోటేశ్వరమ్మ. రాజనాల కోటేశ్వరమ్మ. జగన్మోహన్ రెడ్డి తెలుసా? ఆ, ఎవరైనా ముఖ్యమంత్రి. ఎట్లుంది పని బాగా చేస్తారా? మంచిగా ఆయన వచ్చిన తర్వాతే మాకు అన్ని బాగున్నాయి. బాగుందా? అంతకుముందు మాకంటూ ఏమీ లేదు, ఇల్లు లేదు, బియ్యం కార్డు లేదు, ఏది లేదు. ఆయన వచ్చిన తర్వాత మాకు బియ్యం కార్డు వచ్చింది, ఇల్లు వచ్చింది, బతకటానికి కొట్టు పెట్టుకొని బతుకుతున్నాను. మా పిల్లకి చదువులకు కూడా డబ్బులు ఇస్తున్నారు. మళ్ళీ కాలేజీకి చేరాలన్నా కూడా మళ్ళీ 10,000 ఇచ్చారు. మాకంతా బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటి వరకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత? మీరు ఎంత వరకు పొందింది? ఒక 2-3 నేను లక్షలు చదువుకోలేదు, నాకైతే లెక్క తెలియదు. ఎంత రావచ్చు? 4 సంవత్సరాల నుంచి నేను తీసుకుంటానే ఉన్నా. 4 సంవత్సరాల నుంచి నాకు పెన్షన్ వస్తుంది, మా అమ్మాయి చదువులకు వస్తుంది. పోయిన సంవత్సరం మా అమ్మాయి 10వ తరగతి అయిపోయింది. అయిపోతే నాకు చదువుకునే స్తోమత లేదు. వాళ్ళకి ఆర్కే గారు వాళ్ళకి ఇక్కడ మేడం వాళ్ళకి చెప్పాను, చదివించుకునే స్తోమత లేదమ్మా, మా అమ్మాయికి మంచి మార్కులు వచ్చినాయి అని అంటే మళ్ళీ 10,000 తీసుకొచ్చి చదివించుకోమ్మా అని చెప్పేసి మా అమ్మాయికి ఇచ్చారు. మా అమ్మాయి చదువుకుంటుంది, మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు నేనే వస్తా అని చెప్తున్నాడు, మరి వాళ్ళు నమ్ముతారా చంద్రబాబు నాయుడు? తెలియదు, నమ్మకం తక్కువే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం దేవుడిని. ఇప్పుడు లావణ్య అని ఇక్కడ పోటీ చేస్తుంది ఎమ్మెల్యే, తెలుసా? ఇన్నా పేరు ఎప్పుడన్నా విన్నా? ఆమె మీద నారా లోకేష్ పోటీ చేస్తుంది, చంద్రబాబు కొడుకు. మరి ఎవరు గెలుస్తారంటారు? వీళ్ళే గెలవని అనుకుంటున్నాను, లావణ్య గారే గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంత అభిమానం జగన్ అన్న అంటే? అన్ని తిన్న వాళ్ళమే, అన్ని పొందిన వాళ్ళమే ఎలా వదులుకుంటాము? అన్న మీ పేరు? కుమార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 1.5 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. గతంలో చంద్రబాబు నాయుడు పని ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం తాజా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి, నవరత్నాలు బాగానే ఇస్తున్నారుగా. నవరత్నాలు గురించి అయినా సరే మనం ఓట్లు వేయించండి. కొన్ని పనులు బాగానే చేశారండి. మీకేమైనా వస్తున్నాయి పథకాలు? మరి మాకు పథకాలు వాహన మిత్ర ఇవన్నీ వస్తున్నాయండి. ఏమేమి వస్తున్నాయి? వాహన మిత్ర వస్తుంది, మామూలుగా అమ్మ ఒడి వస్తుంది. వాహన మిత్ర ఎంత ఇస్తారు వేసినప్పుడు? మా నాన్నగారికి పెన్షన్ వస్తుంది. అదండి. వాహన మిత్ర ఎంత ఇస్తారు? మాకు 10,000 వేసారండి. ఎన్ని సంవత్సరాలు వేసారు? మాకు 5 సంవత్సరాలు వేసారండి. కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే వేసారండి. గతంలో ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఇట్లాంటి పనులు చేసిందా? చేయలేదండి, చేయలేదు. ఇల్లు వచ్చిందా మీకు? మాకు వచ్చిందండి. సుమారుగా దీని వాల్యూ ఎంత తెలుసా మీకు? వచ్చిన ఇల్లు మీకు వచ్చేపాటికి 6,50,000 దాకా ఉంటుందండి. 6,50,000, 10 లక్షలు కూడా అవుతున్నాయి. 10 లక్షలు కొన్ని ఏరియాలు. అంత విలువ చేసేది జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్మి ఇచ్చారు కదా. మాకు రూపాయికి ఇచ్చారండి. ఈసారి జగన్మోహన్ రెడ్డికి మరి ఓటేసి గెలిపించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకుంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ అందరు కలిసి వచ్చారు కదా. ఇవన్నీ తర్వాత సంగతి అండి. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇదిగా ఉందండి, ఆయన చూసి మాత్రం ఓటేస్తామండి. ఇక్కడ లావణ్య గారు పోటీ చేస్తున్నారు నారా లోకేష్. నారా లోకేష్ నేను గెలుస్తా ఈజీగా అని చెప్తున్నారు, మరి ఏంది? నారా లోకేష్ గారు అంటే అండి ఒకటి చెప్తానండి, ఆయన మామూలు పథకాలు ఆయన సూపర్ 6 అని పెట్టాడు కదా. ఆయన సూపర్ 6 కొంతమంది మొగ్గే వాళ్ళు ఉంటారండి. ఇక్కడ లావణ్య గారు తర్వాత చూసే తర్వాత సంగతి అండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రం ఓటేస్తారండి కంపల్సరిగా. ఇంత ముందు పనిచేసినట్టు ఆళ్ళ రామకృష్ణ గారు ఎలా ఉంటుంది? ఆయన అసలు ఏ క్లాస్ అండి, ఫస్ట్. ఆయన వస్తుంటాడు ఎప్పుడన్నా? వస్తుంటారండి, ప్రతి వారం 2 సార్లు 3 సార్లు అట్టనే వస్తారండి. ఒకసారి చెకింగ్ చేసుకుంటూ వెళ్తారండి. ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకొని కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటే అండి ఏం లేదండి, మామూలుగా ఇక ట్యాంకీ ఒకటి నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది, అది ఒకటి క్లియర్ అయిపోతే ఇంకా. ఓపెన్ చేశారని చెప్పారే చాలా మంది. ఓపెన్ చేశారంటే అండి మామూలుగా ఓపెన్ చేశారు, కాకపోతే అండి వాటర్ అది ఫుల్ అయిపోయిన తర్వాత అది ఒకసారి ప్యూరిఫై అయిపోయిన తర్వాత వదులుతా అన్నారండి. అది వదులుతా అన్నారని ఈలోగా ఎలక్షన్ కోడ్ వచ్చేసి మిగతా అంతా బాగా నో డౌట్ అండి, కంపల్సరీ అండి, సమస్య లేదు అందులో. సుమారుగా రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటారు వైసీపీ? 175 సీట్లు ఉన్నాయి కదా. అవునండి, 170 సీట్లకి 120, 110 ఖచ్చితంగా వస్తాయండి. సీఎం అయితే పక్కా అది కంపల్సరీ అండి. అదండి. థ్యాంక్ యూ. ఓకే.